సో అట్లా సినిమా ఫీల్డ్లో పరిచయమైనప్పుడు సోను సూద్ గారికి సార్ అంటే వాళ్ళు ఆర్టిస్టే, మేము ఒక ఆర్టిస్టే. వాళ్ళు విలన్స్ అంటే పక్క పక్క తిన్నా కూడా ఇతనే ట్యాంక్ బండ్ షో అనేది తెలియదు వాళ్ళకి. తర్వాత కరోనా వచ్చింది, భయంకరమైన ఎవరు చేయలేని సాహసం అని చేసిండు. నేను వర్క్ అయింది ట్యాంక్ బండ్లో డెడ్ బాల్ చేయడము. అప్పుడు నాకు బీబీసీ న్యూస్ వాళ్ళు రావడము కరోనాలో, ఎన్డీటీవీ వాళ్ళు రావడము, ఆమె ఒక మేడం పేరు ఉమా ఏమో మేడం ఉంది, ఆమె రావడము. ఇంత పెద్ద అంటే నాకు ఒక కోణంలో కూర్చున్న వీడియోలు. అంతకుముందు నాకు 2015లోనే బండ్లగూడ గణేష్ అన్న అంటే ఆయన ఈటీవీ రిపోర్టర్ అనమాట, విలేకరు. ఆ అన్న చేసిన సహాయం చాలా ఎక్కువ. అదే మూమెంట్ నేను రైస్ ఏటీఎం అని చెప్పేసి రాము అన్న కరోనాలో నాకు కూడా కష్టాలు వచ్చిన రోజు అది. నాతో పాటు 18 మంది టీం. ఆ 18 మంది మేము, మా కుటుంబం మొత్తం 22 మంది, 23 మంది ఉంటాం. ఆకలి అంటే ఏందో, చావు అంటే ఏందో, నేను ఎవరికో సాయం చేసేపోయి నేను నాకు కూడా ఇంకా ఇట్లా ఉంటే మనం చచ్చిపోతాం అనే స్థాయికి వచ్చినప్పుడు ఇట్లా మీడియా మిత్రులకి ఆ బండ్ల కూడా గణేష్ అన్నకి ఫోన్ చేసి దోమలు కూడా ఉన్న విలేకరు అంటే నాకు పైన విలేకరు వచ్చినప్పుడు, శివ గారు నీకు ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పొచ్చు, మీలో మేము ఒకరము, మేము విలేకరులమని చెప్పి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీ మేలు కోరుకుంటున్నాము, నువ్వు చేసే సాహసం ఇంత అంత కాదు అంటే. ఆ మూమెంట్లో విలేకరులు దోమలగూడలనే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దాని పక్కన సందులో ఉంటారు వాళ్ళు, వాళ్ళ గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళు అలా మొత్తం రీచ్ అయిపోయారు. అంటే సహాయం చేసేందుకు ఇంతమంది నాకు కూడా ఉన్నారని తెలిసిన రోజు. అప్పుడు నేను బాగా ఆలోచన చేసిన, అరే అన్నదాతలు ఇంకా బతికే ఉన్నారు. నాకున్నది అంబులెన్స్ అంటే నాకు ఇప్పుడు మన స్టూడియో బ్యాక్ సైడ్ అప్సరా స్టేషనరీ సామాన్లు అమ్మేది ఉంది. పంజాగుట్ట బ్యాక్ సైడ్లో అప్సరా ఆఫీస్ ఉంది. వాళ్ళందరూ అంటే ట్యాంక్ బండ్లో కొన్ని తెలియని రహస్యాలు ఇవి ప్రజలకు తెలియాలి. ట్యాంక్ బండ్ షో కోసం ఇది తెలియాలి అంటే ఈ ఇన్ని రోజులు చెప్పండి, ఈరోజు ఏం చెప్తున్నా అంటే నాకు అవకాశం రాలేదు చెప్పడానికి. ఆ అవసరాలు ఎందుకు చెప్తున్నారంటే నాకంటే ముందు గజయితగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది ఫేస్ చేశారు, కానీ వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు. అంటే అప్పుడు తక్కువ బడ్జెట్, తక్కువ సంతారం, కానీ సేమ్ సావులు, సేమ్ శవాలు తినేదంతా తిండేదే, కానీ ఇంత ఖర్చులు లేవు అప్పుడు. అయినా కూడా వాళ్ళు అట్లా దొబ్బేసి వాళ్ళకి ఏదైతే జరిగిందో అన్యాయం నాకు కూడా ఇప్పటికీ అదే అన్యాయమే. కానీ ఏంటంటే కేటీఆర్ ప్రభుత్వం అంటే ప్రజలందరికీ గుర్తించి శివకి ఏదైనా సహాయం చేయండి, శివ అక్కడనే ఉంటుండు, తన పిల్లలతో పాటు ఉంటుండని మీడియా మిత్రులందరూ నాకు ఒక సపోర్ట్ ఇవ్వడం, ఒక బాండ్గా నాకు నిలబడము. ఆ బాండ్ అనేది దేశమంతా వ్యాపించి ఒక కరోనా ఎట్లా వ్యాపించిందో నా గురించి ప్రతి ఒక్కరు ఆదరించి నిజంగా కేటీఆర్ గారికి నేను రుణపడి ఉన్నా. ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇళ్ళల్లో ఖాళీగా కూర్చొని చూసే వీడియోలు కూడా నా కష్టాన్ని గుర్తించి వాళ్ళు నా ప్రతిఫలాన్ని గుర్తించి శివ ఇంత కష్టపడుతుండు వానికి ఏదైనా మీ ప్రభుత్వం గుర్తించి ఏదైనా చేయండి అన్నప్పుడు కేటీఆర్ గారు డైరెక్ట్గా స్పందించి ఏం చేశారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అన్న. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, కానీ ఒకవేళ లేదు జీవనోపాధి లేదు. ఇక నా బతుకంతా ఆ ట్యాంక్ వల్ల సీగులు తీసుకోవాలి, చువ్వలు అన్నీ ఏరుకోవాలి, ఏదో ఉన్న గడుకో లేని గడుకో తినాలి. అంటే నాకు బయట అడగడం ఇష్టం లేదు. నేను కష్టపడ్డా, నాకు ఇవ్వండి అనడం నాకు ఇష్టం లేదు. నాకు ఉన్న దాంట్లోనే చదువుకుంటా, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఆ చేసే గుణం ఉన్నవాడు బయట చెప్పుకోవడం ధర్మం కాదు. అమ్మ అడగంది అన్నం పెట్టదని చెప్తారు, కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవ్వదో నాకైతే తెలియదు. వారిని అయినా నేను కష్టాలు చూస్తూ వచ్చిన వాడిని. నా కష్టం ప్రజలు గుర్తించి రోడ్డు పైన నా చలి వాన ఎండ మొత్తం చూసి ఆ దోమలకి, ఆ వాసనకి, ఆ డ్రైనేజ్ నీళ్ళల్లో ఎట్లా పనిచేస్తున్నాడు ఈయన, దేనికోసం చేస్తున్నాడు. నేను కూడా అఫీషియల్గా బతకొచ్చు, కూలి రోజు అడ్డమైన కూలి పోతే నాకు రోజుకు 500, 1000 రూపాయలు, ఒక 600, 700 వస్తాయి. ఎలక్ట్రీషియన్, ప్లంబరో, మెకానిక్ రోడ్డు మీద మట్టి ఎత్తిపోయినా డబ్బులు ఇస్తాను. కానీ డబ్బు వెనుక నేను పడలే. నాకు డబ్బు, ఆ డబ్బు నాకు అవుతుందిలే, అది నేను బ్రతికేందుకు డబ్బు. అది ఎక్కడన్నా మీది ప్రాపర్ ఎక్కడ? నాకేం లేదు, నేనంటే ఇప్పటికి 24 గంటలు చిన్న ఉన్న